గ్రామ శివారులోని కరీంనగర్ నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న దత్తసాయి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుని విశేష స్థల పురాణం కలిగిన ఆలయ సముదాయం భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు నెరవేరుతున్న సందర్భంగా దత్తసాయి ఆలయంలో గురువారం పూజారులు కిరీటి జోషిలు దత్తసాయి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి దత్తసాయి పాటలు పాడుతూ అర్చన చేసి నినాదాలు చేసి మంగళహారతులు ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్నదాత కోండ్ర రంజిత్ అఖిల దంపతుల వితరణతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి అన్నదాత దంపతులను శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, కార్యదర్శి అశోక్, గౌరవ అధ్యక్షులు మరియు కోశాధికారి సురేష్ రుక్మాజీ, సర్పంచ్ ఇందూరు సాయన్న, ఎంపీటీసీ బాల నర్సయ్యలు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాత దత్తసాయి కార్యక్రమానికి అన్నదాత మన కోండ రంజిత్ అండ్ కోండ అఖిల కోండ రంజిత్ గారు వాళ్ళ పెళ్లి శుభ సందర్భంగా అన్నదాత కార్యక్రమాన్ని ప్రజలకు అందజేయడం జరిగింది. భక్తులకు అది ఈరోజు చేపూర్ సాయిబాబా టెంపుల్ ప్రతి గురువారము అన్న కార్యక్రమము ఉంటుంది. అయితే ఈరోజు కోండ్ర రంజిత్ గారు, కోండ్ర అఖిల గారు మొన్ననే పెళ్ళి అయిన సందర్భంగా ఈరోజు సాయిబాబా గుడికి అన్నసత్రము అందించడం జరిగింది. వారు 6,000 రూపాయలు ఇచ్చారు. వారి పేరు మీద అన్నసత్రం జరపడం జరిగినది. మరి ఇంకా ఎవరైనా భక్తులు అలాగే ఇవ్వాలనుకుంటే మా సురేష్ రుక్మాజీ ఫోన్ నంబరు ఇక్కడ గుడి దగ్గర ఉంటుంది. వారికి ఫోన్ చేసి మరియు మా అధ్యక్షులు రాజారెడ్డి గారికి కానీ ఎవరికైనా ఫోన్ చేసినా కానీ వారి పేరు మీద ఇక్కడ బుక్ చేసుకొని గురువారము అన్నసత్రము వారి పేరు మీద పెట్టడం జరుగుతుంది. జై దత్తసాయి.